హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో మంచి రెసిపీ అండి, హెల్తీ రెసిపీ చేస్తున్నాను. అది ఎలాగా ఏమిటి అని అనుకుంటున్నారు కదా. మనం దీని ప్రాసెసింగ్లో వెళ్ళి ఏమేమి వేసి చేద్దామో చూద్దాం రండి. ఇక్కడ బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను. అది చిన్న పీస్ తీసుకుంటాను, చూపించడానికి మాత్రమే నేను ఇంత తీసుకుంటున్నాను. కానీ నాకు చిన్న పీసే మాత్రమే అవసరం అండి. దాంట్లో ఒక్క పావు భాగం కూడా నాకు అవసరం లేదు, అంత చిన్నది మాత్రమే కావాలి. ఇలాగ తొక్క చెక్కేసుకొని ఇలా మొత్తం తొక్క అంతా చెక్కేసుకుని జ్యూస్ అయితే చేసుకోవాలండి ఈ రెసిపీ కోసం. చూసారా, ఈ రెసిపీ కోసం మనం ఇలాగా తొక్క అంతా చెక్కేసుకుని కొంచెం లేదంటే క్రష్ చేసుకున్నా పర్వాలేదు, జ్యూస్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే కోరి రసం వేసుకున్నా పర్వాలేదండి. మనకి ఈ రెసిపీ హెల్తీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ చూపించేటప్పుడు షుగర్ ఎక్కువ చూపించాను అనుకోవచ్చండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ మాత్రమే షుగర్ వేస్తాను, ఎక్కువగా వేయనండి. పౌడర్ కొట్టేస్తాను కాబట్టి నేను ఎప్పుడూ చూపించడానికి వీడియోకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి పెట్టా అంతే. ఇలాగా చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అంటే లిప్ బాంబు అవి ఇవి చేసుకోవడానికి. సో నాకైతే కొంచెమే చాలండి, అందుకోసమే చిన్న పీస్ చాలు. దాంట్లో 4 ముక్కలు తీసుకుని నేను జ్యూస్ అయితే కొట్టుకుంటాను. మీకు జ్యూస్ కొట్టేది నేను నాకు తెలిసి రికార్డ్ అవ్వలేదు అనుకుంటా. సో రికార్డ్ అవ్వకపోయినా ఏమనుకోవద్దండి, జ్యూస్ చేసుకోవాలంతే. ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మీకు త్వరగా మిక్సీ కొట్టేటప్పుడు ముక్కల్లా కాకుండా చక్కగా ఉండిపోతాయి. అందుకోసమే నేను కొంచెం అయితే జ్యూసు చేసేసుకొని, కొంచెం నాకు వేరే వాటికి పని ఉందండి, సో దానికి తీసుకుని దీనికి ఒక 2-3 స్పూన్లంతా నేను దీంట్లో వేసుకుంటాను. అందుకోసమే మిక్సీ అయితే కొట్టేసుకు రావాలండి. దీంట్లో ఒకసారి కొట్టాక కొంచెం వాటర్ వేసుకుని కొట్టుకున్నారంటే మంచి హెల్తీ జ్యూస్ ఎంత బాగుందో తెలుసా అండి. ఫ్రెష్గా ఉంది బీట్రూట్. దాంట్లోనే ఒక 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ వేసేసుకోండి. మీకు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మెత్తగా గ్రైండ్ పెట్టేసుకోండి. దాన్ని వడకట్టేసుకోవాలన్నమాట. తర్వాత వడకట్టుకున్నా పర్వాలేదు, లేదా మామూలుగా ఇవి పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఎంత సూపర్గా ఉందో చూసారా జ్యూసు. ఈ హెల్తీ రెసిపీ జ్యూస్ని అయితే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్లో చాలా మటుకి ఉంటుందండి బీట్రూట్ ఇవి చూడండి. ఇలాగ వడకట్టేసుకుని ఒక దాంట్లో పెట్టుకున్నారంటే మీరు జ్యూస్లో కానీ లేదా పాలల్లో కానీ దేంట్లో అయినా కూడా కలర్ఫుల్గా సూపర్ ఉంటుంది. నేనైతే కనుక ఏం చేస్తానో ఫుల్ వీడియో చూస్తారంటే మీరు టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఏంటంటే నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది జ్యూస్ అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలనేది ఏం చేస్తాననేది చూడండి. ఫుల్ వీడియో చూసారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. మనం హెల్తీగా పిల్లలకి ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపించే మనం లడ్డూలు అయితే చేసేద్దామండి. ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకుని ఆ రవ్వలోనే నేను ఇలా బీట్రూట్ రసం వేసి నేను కొంచెం పింక్ కలర్ వచ్చేటట్టు, ఎందుకంటే హెల్తీగా చేస్తున్నాం కాబట్టి. సో ఇలాగ వేసేసి కలిపి ఒక్క సైడ్ పెట్టేసుకోవాలండి రవ్వలో. ఈ రవ్వను మనం ఆల్రెడీ వేపుకోవాలి. నేను ఇంకా చెప్తాను ఏం చేయాలి ఏంటి అనేది. చాలా ప్రాసెసింగ్ ఉంది. ఆ ప్రాసెసింగ్ ఫుల్ చూసారంటే కనుక మనకి ఎంతో టేస్టీ అయిన లడ్డూలు అయితే వచ్చేస్తాయి మనకి. చూసారా, కొంచెంగా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకున్నారంటే పల్చగా అయిపోతుంది కదా. అందుకోసమే కొంచెంగా వేసుకుని కలుపుకున్నారంటే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. చూసారా పింక్ కలర్ ఎంత బాగుందో మనకి. ఈ చక్కనైన ఆరోగ్యకరమైన ఈ లడ్డు నేనైతే లడ్డు చేస్తున్నాను. ఏమి లడ్డు అని అనుకోవచ్చు, పూర్తి వేడే చూడండి, అప్పుడే కదా మీకు తెలుస్తుంది. ఎందుకంటే కనుక నేను ఇక్కడ సూజీ రవ్వలో నానబెట్టానండి. ఇక్కడ రవ్వ వేసి నానబెట్టాను. రవ్వలోనే మనకి ఈ జ్యూస్ వేసేసి ఒక్క 5 నిమిషాలు వదిలేయండి.
5 నిమిషాల తర్వాత చూసారంటే కనుక మనకి ఇలా ఉంటుంది. బాగా నేనైతే చేతులతో కలిపి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. మీకు కావాలనుకుంటే చేతులతో వద్దనుకుంటే ఇలాగ ఒక పెనం పెట్టుకోండి, అంటే దోశల పెనం పెట్టుకుని ఒక చపాతీలాగా ఒత్తేసుకోండి. నేనైతే 1 కప్పు వేసాను కాబట్టి 1 కప్పుకు తగ్గట్టుగా ఆ రసం వేసేసి నేను చపాతీలా ఒత్తేసుకుంటున్నాను. దీని ప్రాసెసింగ్ ఫుల్గా చూసారంటే మీకు అర్థమైపోతుందండి. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ లేదు, ఏమీ లేదండి, చాలా హెల్తీగా చేస్తున్నాం మనం. చూసారా ఇంత చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకుని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక మీరు మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం కాలు ఉంటుంది కదా, ఇలా కాలిపోయింది కదా, ఆల్మోస్ట్ బాగా వేగాలి. అంటే వేగాల్సిన లేదండి, ఈ తడంతా లాగేసుకుంటే చాలు, ఇరిస్తే చక్కగా పీస్లాగా ఇరిగిపోతుంది కదా. సో అంత చాలండి మనకి. చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ చపాతీ రొట్టీలాగా అయిపోయింది. దీన్ని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుని ప్లేట్లో వేసేసుకోండి, లేదా మిక్సీ జార్లో వేసేసుకోండి. మనం చేయవలసిన పని ఏంటంటే మిక్సీ కొట్టుకోవాలి. సో మిక్సీ కొట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అంతే, మిక్సీ మెత్తగా కొట్టుకొచ్చేయాలండి, రవరలా ఉంటుంది. మనం చేసే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు నేను దేంతో చేశాను, బీట్రూట్తో చేశానండి. భలే ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా కూడా. పిల్లలు కలర్ఫుల్గా ఉండడం చూసి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో ఈ హెల్తీ రెసిపీని మనం ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఒక దాంట్లో 2 స్పూన్ల వరకు నెయ్యి వేయండి. నేను చాలా తక్కువ వేస్తున్నాను, చిన్న స్పూన్ పెట్టాను కాబట్టి 2 స్పూన్లు అంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను దీంట్లోనే జీడిపప్పులు వేసాను, కొన్ని వేసానండి, ఎక్కువగా ఏమీ వేయలేదు. మనం చాలా తక్కువ చేస్తున్నాం కాబట్టి కొంచెమే వేసాను. చూసారా ఇలాగా. అలాగే కిస్మిస్ పళ్ళు కూడా వేసేసేయండి. కిస్మిస్లు కూడా వేసారంటే పిల్లలకి చక్కగా అందంగా తినేస్తారు పిల్లలు. కిస్మిస్లు ఇలా కాజు వేసామంటే దాంట్లోనే ఏదైతే మనం మిక్సీ కొట్టుకొచ్చుకున్నామో రవ్వ కట్ట బాగా ఆ రవ్వను వేసేయండి. కలర్ఫుల్లా ఇప్పుడు పొడి పొడిగా వచ్చేస్తుంది చక్కగా. ఈ కలర్ ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. తెల్ల లడ్డూల కన్నా ఇది చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కావాలనుకుంటే మీరు బెల్లం వేసుకోవచ్చండి. నేను అక్కడ 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను, పాపకు పెట్టాలని చెప్పేసి 1 స్పూన్ మాత్రమే నేను షుగర్ పౌడర్ అలా వేస్తాను, 1-2 స్పూన్ల వరకు. ఎక్కువగా వేయనండి, నేను చాలా తక్కువ వేస్తాను. మీరు కావాలనుకుంటే బెల్లం వేసుకోండి. చూసారా పొడి పొడిగా వచ్చేస్తుంది కదా, రెడ్ కలర్లో పింక్ కలర్లో భలే ఉంది కదా ఇది. ఇలా రవ్వ లడ్డు చేసుకున్నారంటే హెల్తీగా తినొచ్చండి. దీంట్లో మనం ఆయిల్ లేదు, ఏమీ లేదు కాబట్టి. షుగర్ పొడి చూసారా, ఎక్కువగా ఏమీ వేయలేదు, మీరే చూసారు కదా. పొడి కొడితే ఎంత వస్తుందో చెప్పండి. ఆ షుగర్ పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి. మీ నేను అదే చెప్తున్నాను, షుగర్ మానేసి మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు హెల్తీ అనుకునేవాళ్ళు. నాకు ఇలా షుగర్ కాబట్టి ఇష్టం కాబట్టి షుగర్ వేసింది, నేను పంచదార ఇష్టం కాబట్టి నేను పంచదార వేసుకున్నాను. మీకు బెల్లం ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ నా దగ్గర బెల్లం అందుబాటులో లేదు, అయిపోయిందండి, నేను చూసుకోలేదు, అందుకోసమే నేను షుగర్ వాడాను తప్పితే మీరు ఇది ఈ ప్లేస్లో కనుక బెల్లం వేసుకుంటే ఇంకా హెల్తీ అండి. హెల్తీగా ఉండడానికి ఆల్మోస్ట్ ఇలా ట్రై చేయండి. ఇలాగ వేసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి, కొంచెం చల్లారుతుంది, లడ్డూలు చుట్టుకోవడానికి చక్కగా ఉంటుంది. లడ్డూలు అనుకోవచ్చు, లేదంటే మీరు రవ్వ లడ్డు అనుకోవచ్చు. రవ్వ లడ్డూలు ఈజీగా చేసేసుకోవచ్చు. 1 కప్పు రవ్వతో మనం ఎంత హెల్తీ. అదే బయట తీసుకొచ్చామంటే కనుక ఇది 500-600 ఉంటాయండి, అంత రేటు ఉంటాయి. ఇంత మంచిగా నెయ్యి వేసి
చక్కగా మనకి దేశీ నెయ్యి వేసి చేసుకున్నాము, సూపర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇలా లడ్డూలు చిన్న చిన్నగా చుట్టేసుకోండి, చక్కగా భలే ఉంటాయండి ఇవి. చూసారా ఎంత బాగున్నాయో, అసలు చక్కగా భలే ఉన్నాయి. హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఏం పర్వాలేదండి. రోజుకి ఒక్కటి తిన్నా చాలు మనకి ఇలాంటి లడ్డూలు. మార్నింగ్ ఒకటి, సాయంకాలం ఒకటి అలా తింటే కూడా చాలా హెల్తీయే. మన షుగర్ కూడా ఎక్కువగా ఏమీ వేయలేదు. ఎలైచీ పౌడర్ వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక. ఎలైచీ పౌడర్ ఉంటే కనుక అది ఎందుకురా పిల్లలు ఇలాగా లడ్డూలు అనేది చుట్టేసుకోండి, చక్కగా ఉంటాయి. అప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడానికి పాడవదండి గమ్ముని, ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించుకున్నాము రవ్వ కట్ట. సో పాడు అనేది అవ్వదు అసలు. కానీ చక్కగా మనకి ఎన్ని వచ్చినాయి అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఎన్ని వచ్చినాయి ఏంటి, మనకు ఒక కప్పు రవ్వకి ఎంత హెల్తీగా చేసుకున్నాము. ఒక 2 స్పూన్ల నెయ్యితో చేస్తామండి ఈ రెసిపీ అయితే కనుక. ఇక్కడ చూసారా ఎన్ని వచ్చినాయో. అవే మనం బయట తీసుకోవాలంటే ఎంత కాస్ట్లీ చెప్పండి. సో ఇలా ట్రై చేశారంటే కనుక ఖచ్చితంగా మనం ఇంట్లో హెల్తీ రెసిపీస్ తినచ్చు ఇంట్లో. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Subscribe to my channel.